గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపడానికి అసలు కారణం ఏంటి? బాబుతో పవన్ ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు? రాష్ట్రం విడిపోవడం, విభజన తర్వాత ఏర్పడిన నవ్యాంధ్రప్రదేశ్ కు చంద్రబాబు లాంటి సమర్థుడు ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం ఒక ఒపీనియన్ అయితే, జగన్ లాంటి వారు సీఎం అయితే రాష్ట్రం అల్లకల్లోలం కావడం ఖాయమని అనుకోవడం మరో యాంగిల్. అసలు జగన్ గురించి పవన్ ఎందుకు అలా ఆలోచించాడు అంటే దానికి రీజన్ ఉంది. రాయలసీమ రౌడీజాన్ని పవన్ ప్రత్యేకంగా చవిచూసిన రోజులవి. అవును, వైఎస్ఆర్ బతికున్న రోజుల్లో స్వయాన ఆయన బావమర్తి రవీంద్రనాథ్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని బెదిరించాడట. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న టైంలో ఓ రోజు రవీంద్రనాథ్ రెడ్డి షూటింగ్ స్పాట్ కి వెళ్లారు. ముఖ్యమంత్రి బావమరిదిని నేనంటూ పరిచయం చేసుకుని నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, నువ్వు క్యాల్ షీట్ ఇవ్వాలి అని డిమాండ్ చేసినట్లు అడిగాడట. అప్పటి వరకు అలాంటి చేదు అనుభవం పవన్ కి ఎదురు కాలేదు. దీంతో తొలిసారి వైఎస్ఆర్ కుటుంబం పరిస్థితిని అర్థం చేసుకున్న పవన్ అప్పటికి సైలెంట్ గా ఉండిపోయాడు. కానీ మనసులో మాత్రం ఆ సంఘటన మెదులుతూనే ఉంది. రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అధికారం లభిస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుందో స్వయంగా తెలుసుకున్నాను కనుక గత ఎన్నికల్లో చంద్రబాబుకు మద్దతుగా నిలిచాను అని ఇటీవల పవన్ కళ్యాణ్ ఓ మిత్రుడికి వివరించారు. అందుకే జనసేనాని పవన్ జగన్ ఓటమికే చంద్రబాబుతో చేతులు కలిపారు. తాను అనుకున్నది సాధించారు.